జనగామ పట్టణంలో పోలీసులు నిర్వహించిన పెట్రోలింగ్లో పశువుల అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. హెడ్ కానిస్టేబుల్ ఎస్కే బషీర్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో సిద్దిపేట రోడ్డులో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సమీపంలో పరిమితికి మించి పశువులను తరలిస్తున్న మహీంద్ర బొలెరో వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా ఈ వ్యవహారం బయటపడింది. ఎస్కాట్ గా వెళ్తున్న కారుతో కలిసి మొత్తం 5 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా వారు హైదరాబాద్ నుండి ములుగు జిల్లా జంగాలపల్లి సంతకు వెళ్లి అక్కడి నుండి పశువులను అధికంగా లోడ్ చేసి హైదరాబాద్ కబేలాకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. పోలీసులు వాహనాలు, పశువులు 57,520 నగదుతో పాటు 4 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని పశువులను గోసేవ సమితికి అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్టు సిఐ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 3 గంటలకు వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు ఒక బొలెరో వెహికల్లో క్యాటిల్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు సమాచారం మేరకు సిద్దిపేట రోడ్లో ఉన్నటువంటి వెహికల్ చెకింగ్లో భాగంగా ఆపి తనిఖీ చేయగా ఒక బొలెరో వెహికల్ ఆపడమైంది. ఆపి తనిఖీ చేసి వాటి నందు 12 ఎద్దులు ఎలాంటి అనుమతులు లేకుండా చేస్తున్నటువంటి వారికి ఎస్కార్ట్ చేస్తూ వస్తున్నటువంటి వారిని మరియు బొలెరో వెహికల్ డ్రైవర్ను ఎస్కార్ట్గా వర్తించినటువంటి 4 వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. వీరంతా కూడా పోలీసులు ఆపినా కానీ ఆపకుండా ముందుకు పారిపోవడం జరిగింది. పోలీసులను నెట్టివేసి కూడా పారిపోయినారు. వారిపై చట్టరీత్యా చర్య తీసుకొని ఈరోజు మార్నింగ్ 3 గంటలకు వారిని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని విచారించి కన్ఫెషన్ చేసి అక్కడ ఉన్నటువంటి 12 ఎడ్లను కూడా గోశాలకు పంపి ఈరోజు ఉదయం ఎఫ్ఐఆర్ జరిగింది. వారిపై ఈరోజు చట్టరీత్యా చర్య తీసుకొని వారికి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది.